అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేమండి. గురుగారు, నిరుద్యోగం మన భారతదేశంలో ఉన్న అతి పెద్ద సమస్య. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అలాగే విద్యార్థులు ఉంటారు. మాకు మంచి ర్యాంకులు కావాలి, ఏదో సాధించాలని. అలాగే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రంగంలో అయినా సరే వాళ్ళ శ్రమకి తగిన గుర్తింపు రాదు. మరి అన్నిటి కోసం ఏదైనా ఒక మంచి పరిష్కార మార్గం ఉంటే తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. జ్ఞానానందం నిర్మలాస్కృతిం ఆధారం సర్వవిద్యానాం అహయగ్రీవం ఉపాస్మహి. ఇక్కడ జ్ఞానం అనేటటువంటిది చదువుకునేటటువంటి విద్యార్థులకు చాలా అవసరం. అలాగే ఈ యొక్క జ్ఞానంతో కూడుకున్నటువంటిది చదువు. చదువు దేన్ని పెంచుతుందంటే జ్ఞానము, విచక్షణా శక్తిని పెంచేటటువంటిది చదువు. చదువుకున్నాము అంటే తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఉద్యోగం. అంటే చదువు ఉద్యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి విద్య, ఉద్యోగం ఈ రెండుటికి ప్రతీక జ్ఞానము. ఆ జ్ఞానానికి ప్రతీక ధనము. ధనానికి ప్రతీక మంచి భవిష్యత్తు. మంచి భవిష్యత్తుకి ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నారు, మరికొంతమంది వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉండేటటువంటి ఎన్నో రకాల అంశాలను కూడుకుని ఉన్నటువంటిదే ఈ యొక్క విధానం. కనుక ఈ విధానంలో మనకు అన్నీ కూడా కావాలి అని అనిపిస్తుంది. చదువు అందరికీ కావాలి, విద్య అందరికీ కావాలి, అలాగే ఉద్యోగం అందరికీ కావాలి, డబ్బు అందరికీ కావాలి, బిజినెస్ చేయాలి అనే కోరిక అందరిలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సమపాలల్లో మనిషికి అనుకూలంగా కావాలంటే దానికి జాతకంలో బుధుడి యొక్క అనుగ్రహం చాలా పరిపూర్ణంగా ఉండాలి. బుధుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని అనుకుంటే గనక ఆ వ్యక్తి వాచస్పతిగా ఉంటాడు. వాచస్పతి అంటే అర్థం ఏంటి అంటే గనక మంచి విద్యా ప్రావీణ్యం కలిగి సమాజంలో మంచి పరువు, గౌరవ మర్యాదలతో కూడుకొని ఉన్నటువంటి వాడై అలాగే జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళేటటువంటి అవకాశము బుధుడి యొక్క అనుగ్రహంతో కలుగుతుంది. కనుక జాతకంలో బుధుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి తీరాలి. అలా మీరు అన్నట్టుగా మీకు ఒక మాల గురించి పరిచయం చేస్తాను. అదేంటి అంటే గనక ఇది పచ్చటి గల మాల. ఈ యొక్క రత్నాలు పొదిగినటువంటి ఈ మాల బుధుడికి సంబంధించినటువంటి మాల. ఈ బుధుడికి సంబంధించినటువంటి మాల ఏదైతే ఉంటుందో ఈ మాల మనిషి యొక్క భవిష్యత్తుని ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టేటటువంటి మాల ఈ యొక్క బుధుడికి సంబంధించినటువంటి మాల. ఇది మనిషి యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ మధ్య కాలంలో మతి మరుపు, చిన్న చిన్న విషయాలకు కూడా మర్చిపోయేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ప్రతి మనిషి పెరిగాయి. కాబట్టి మతి మరుపుని దూరం చేసేటటువంటిది, జ్ఞానాన్ని పెంచేటటువంటిది. అలాగే ఉద్యోగ అవకాశం, మీరన్న నిరుద్యోగం చాలా మనను పీడించుకొని తింటుంది అని. అలాంటి నిరుద్యోగ సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కూడా ఈ మాలను ధరించడం వల్ల మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో చదువుకునేటటువంటి చదువు ఒకటి ఉంటుంది, చేసేటటువంటి ఉద్యోగం ఇంకోటి ఉంటుంది. అంటే చదువుకి ఉద్యోగం అంటే చేసే పనికి సంబంధం లేకుండా అయిపోతుంది. చదువులేమో ఎంఏ పిహెచ్డీల వరకు చదువుతున్నారు, చేసేటటువంటి ఉద్యోగం క్లర్కో ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన అర్హతకు తగినటువంటి ఉద్యోగం రాకపోవడము, లేదా మన అర్హతకు తగినటువంటి పని మనం చేయలేకపోవడం, ఇవన్నీ ఎన్నో రకాలుగా చెప్తారు. కాబట్టి అర్హతకు తగినటువంటి విధంగా మన జీవితం మలుచుకోవాలంటే ఇదిగో ఈ బుధుడికి సంబంధించినటువంటి మాల ధరించుకోవాలి. ఇది ధరించుకోవడం వల్ల మనకు అర్హతకు తగినటువంటి లైఫ్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, అలాగే మనకు మంచి మేధాశక్తి ఉంటుంది. ముఖ్యంగా ఈ మాల ధరించుకునేటటువంటి వాళ్ళు ఎవరు ధరించుకోవాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు చాకచక్యం కావాలంటే మాట్లాడేటటువంటి తీరు చాలా స్పష్టంగా ఉండాలి. ఎదుటి వాడిని మనం మభ్యపెట్టి వాడి చేత ఎలాగైనా సరే ఒకటి అమ్మిపియాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి చాలా ఉంటుంది. అది వాళ్ళ యొక్క సైకిల్, ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తి అది. కాబట్టి అలా వృత్తి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాగైనా సరే ఎదుటి వ్యక్తిని మెస్మరైజ్ చేసి అతని మాటల్లో పెట్టి ఒక ప్లాటో ఒక ఇల్లు ఏదో ఒకటి అమ్మాలి అని చెప్పి చూస్తుంటాం. అలా మనము వాచస్పతిగా అంటే మనం ఒక మాట తీరుగా మారాలి అంటే ఇదిగో ఈ మాల ధరించుకోవడం వల్ల మనకు జ్ఞానం పెరిగి ఏ వ్యక్తితో ఎలా మాట్లాడితే మనకు పని జరుగుతుంది అని నిర్దేశించేటటువంటిది ఈ యొక్క బుధుడి యొక్క మాల. అలాగే వృత్తి వ్యాపారం చేసేటటువంటి వారు, ఎందుకంటే జాతకంలో బుధుడి యొక్క స్థానం అనేది వ్యాపారాన్ని సూచిస్తుంది. జాతకంలో బుధుడు బాగా ఉంటే గనక మంచి ఆలోచన శక్తి, మంచి మేధాశక్తి, ఏ వ్యక్తితో ఎలా మాట్లాడింది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అని చక్కరైనటువంటి ఆలోచనను తీసుకునేటటువంటి వాడు
బుధుడు జాతకంలో బాగుంటాయి. కాబట్టి వృత్తి వ్యాపారం చేసేటటువంటి వాడికి మంచి ఆలోచన స్కిల్స్ ఉండాలి. ఏ వ్యాపారం చేస్తే ఎలా కలిసి వస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడితే మన పని జరుగుతుంది, ఏ వ్యక్తిని సంప్రదిస్తే ఏ టైంలో సంప్రదిస్తే మన పని జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్కటి మన మెదడులకి వచ్చి చేర్చేలా చేసేటటువంటిది ఈ బుధుడి మాల. ఇది ధరించుకోవడం వల్ల వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జనాకర్షణ కావాలి, అలా జనాకర్షణ పొందడానికి కూడా ఈ మాల ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే సినిమా రంగంలో ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు రావడమే చాలా అరుదుగా అయిపోయాయి. 1-2 సినిమాలు చేశాడు అంటే కథం ఆ వ్యక్తి మళ్ళీ కనిపించడు, మనకు ఫెయిల్ అవుట్ అయిపోతూ ఉంటాడు. లేదా ఒకవేళ ఫెయిల్ అవుట్ కాకపోయినా ఏదైనా మంచి అవకాశం వస్తే చేద్దామని ఆలోచనతో ఉంటారు. అలా అవకాశాలు లేనటువంటి వారికి కూడా ఏది సరైనటువంటి నిర్ణయము అని తీసుకోవడానికి కూడా ఇదిగో ఈ మాల ఉపయోగపడుతుంది. కాబట్టి సినిమా రంగం నుంచి సెలబ్రిటీ స్టేటస్ వరకు ఎవరైనా సరే ఈ యొక్క మాలను ధరించుకోవచ్చు. ఇది ధరించుకోవడం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఈ మాలను ధరించుకోవచ్చు. ఇందులో పురుషులే ధరించాలి, స్త్రీలు మాత్రం ధరించేటప్పుడు ఒక్క నియమం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఋతుక్రమం జరుగుతుందో, నెలసరి వస్తుందో ఆ సమయంలో మాత్రం ఇది తీసి పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ అయిన తర్వాత 5 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మాలను మెడలో ధరించుకోవాలి. ఇది ఒక్క నియమమే తప్ప ఇంకా మిగతా నియమాలంటూ ఏమి కూడా లేవు. ఈ 365 మీ మెడలో ఉండవచ్చు. కేవలం నెలలో ఒక 5 రోజులు మాత్రం తీసేయాలి. ఆ తర్వాత ఈ మాలను ధరించే మగవాళ్ళైతే చావు దగ్గరికి, బాలంతల దగ్గరికి వెళ్ళకూడదు. ఈ 2 నియమాలు. మిగతా వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు ఎవరైనా ఈ మాల ధరించుకోవచ్చు. ఈ మాల ధరించడం వల్ల ఇన్ని అవకాశాలు మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయండి. గురుగారు, మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది మాల వచ్చారు. ప్రత్యేకంగా గ్రీన్ కలర్ ఉండడానికి ఏదన్నా రీజన్ ఉందా? అలాగే స్టోన్స్, ఎలాంటి స్టోన్స్ వాడారు, తయారు విధానం అనేది ఎలా జరిగింది? అయితే బుధుడు దేనికి కారకుడు అని చెప్పేసి విద్యకు, ఉద్యోగానికి, ఆరోగ్యానికి, మంచి మంచి భవిష్యత్తుకి, ముఖ్యంగా సినిమా రచయితలకు కానివ్వండి, స్క్రిప్ట్ రైటర్, స్టోరీస్ అలాంటి వారికి ఈ మాల ధరించుకోవాలి. ఈ మాల ఈ కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే బుధుడికి సంబంధించినటువంటి రంగు ఏదైతే ఉంటుందో అది మనకు గ్రీన్ కలర్ లో ఉంటుంది. అంటే బుధుడికి ఇష్టమైనటువంటి రంగు ఏంటి? గ్రీన్. కాబట్టి బుధుడికి ఇష్టమైనటువంటి స్టోన్ ఏంటి? పచ్చ. కాబట్టి మనం బుధుడికి, అందుకే మనము రింగులు ధరించలేనటువంటి వాళ్ళు, బంగారం ధరించలేని, కనీసం ఈ పచ్చ కలర్ అయినటువంటి మాలను ధరించిన దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం అధిగమించవచ్చు. ఆ వచ్చేటటువంటి ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో బుధుడి యొక్క సంపూర్ణమైనటువంటి గ్రహం మనకు అనుకూలంగా మారి మనకు శుభాన్ని, లాభాన్ని చేకూర్చాలని ఈ రంగులో ఉంటుంది. అంటే బుధుడికి ఇష్టమైనటువంటి రంగు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎవరికైనా, ఏ వ్యక్తికైనా అతనికి నచ్చినటువంటి రంగు బట్టలు వేసుకున్నాం అనుకోండి, అతనికి ఏమనిపిస్తుంది? అబ్బా చాలా అద్భుతంగా ఉన్నాయి, నాకు ఇష్టమైన రంగు వేసుకున్నాడని కొంతవరకు ఆనందపడతాడు. అలాగే గ్రహాలలో కూడా ఏమవుతుందంటే ఆ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు నిర్దిష్టంగా సూచించడం జరిగింది. కాబట్టి బుధుడికి ఈ రంగు అంటే చాలా ఇష్టము. ఇది ధరించుకోవడం వల్ల బుధుడి యొక్క వ్యతిరేకత తొలగి అతనికి శుభము, లాభము 2 కూడా చేకూరుతాయండి. గురుగారు, అలాగే మాల ధరించేటప్పుడు పలానా రోజు, పలానా సమయాన, పలానా మంత్రం జపించి వేసుకోవాలి అని ఏమన్నా ఉంటుందా? తప్పకుండా. ఇప్పుడు ఈ బుధుడి మాల ఇవ్వగానే కాదు, దీనికి ఒక మంత్రం కూడా చెప్తాను. అది రహస్యమైనటువంటి మంత్రం. ఆ మంత్రం ఎవరైతే ఇది ఆర్డర్ చేసుకుని వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకు ఒక మంత్రం చెప్తాను. కాబట్టి ఆ మంత్రంతో దీనికి జపం చేసి, జపానుష్ఠానం చేసి ఇది మెడలో ధరించుకోవాలి. మళ్ళీ నిర్దిష్టమైనటువంటి సమయం ఏంటంటే ఉదయం 6 నుంచి 7 గంటల వరకు బుధవారం రోజున ఈ మాలను ధరించుకోవాలి. ఏ బుధవారం అయినా సరే, బుధవారం రోజు వచ్చిందంటే ఈ మాలను ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ధరించుకొని చక్కగా దీనికి జపానుష్ఠానం చేసుకొని మీ మెడలో ధరించుకోవడం వల్ల మీ యొక్క శరీరానికి ఒక రక్షణ కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక సన్మార్గంలో నడిపిస్తుంది. మీరు ఎవరితో ఎలా మాట్లాడాలో ఇది మీకు నిర్దేశిస్తుంది. అంటే ఇది మన మెడలో ఉండగానే ఎదుటి వ్యక్తి యొక్క సైకలాజికల్ మనకు అర్థమైపోయి వాళ్ళతో ఇలా మాట్లాడితే మనకు పని జరుగుతుందా అన్నట్టుగా ఈ మాల అతనికి ఒక రక్షణ కవచంలో ఏర్పడుతుందండి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి అవకాశాలు ఇంకా పెంపొందించుకునేందుకు మంచి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. శ్రీమాన్.